రాష్ట్రంలో రైతుల పరిస్థితి ఆగమాగమైతున్న ఈ రాష్ట్ర ప్రభుత్వానికి చీమగుట్టినట్టు కూడా అవుతున్నట్టు కనబడతలేదు. ఇప్పటికీ భూపాలపల్లి జిల్లాలో ప్రతి సెంటర్లో కూడా చాలా పెద్ద సంఖ్యలో రైతులు కాంటా పెట్టి బస్తాల్లో నింపి మొత్తం కూడా రెడీ టు లారీలు ఎత్తడానికి సిద్ధంగా ఉన్నా లోడ్ కావడం లేదు, అయిన దగ్గర అన్లోడ్ కావడం లేదని చెప్తా ఉన్నారు. ఇంత నిర్లక్ష్యంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం వివరించడానికి చూస్తూ ఉంటే రైతుల యొక్క సమస్యలను గాలికి వదిలేసి ఈ ప్రభుత్వం గాలిలో తిరుగుతున్నట్టు కనబడుతున్నది తప్ప నెల 15 రోజుల నుంచి మక్కల విషయంలో వడ్ల విషయంలో సెంటర్స్ విజిట్ చేసినాం, సరి అయినటువంటి స్పందన రాకపోతే దిక్కుల రైతుల పక్షాన ధర్నాలు చేసినాం, రాస్తారోకోలు చేసినాం. మే చివరి 28వ తారీఖు వచ్చినాం. ఇవాళ ఇంకా 2-3 రోజులు అయిపోతే కార్తీ కూడా మారింది. మొన్ననే కొన్ని ప్రాంతాలలో వర్షాలు పడ్డాయి. మొన్న కూడా భూపాలపల్లి చిట్యాల ఈ ప్రాంతంలో ఉరుములతో కూడినటువంటి వర్షాలు, ప్రకృతి అంతా కూడా ఒక రకమైనటువంటి భయాన్ని సృష్టించింది. అయినా ప్రభుత్వానికి ఎలాంటి చలనం లేదు. నేను జిల్లా కలెక్టర్ గారిని కూడా గతంలో 2-3 సార్లు వారికి విజ్ఞప్తి చేయడం జరిగింది. కొన్ని సెంటర్స్కు అవసరమైతే కొంతమంది ప్రత్యేక అధికారులను నియమించండి, అక్కడ ఉన్నటువంటి బ్యాగ్స్ ఎంత, ఎన్ని లిఫ్ట్ అయినాయి, ఏ మిల్లుకి అలాట్ చేసిండ్రు, ఎక్కడ అన్లోడ్ అయింది, ఎక్కడ జాప్యం జరిగింది, దీని మీద పరీక్ష పెట్టమంటే వాళ్లకు రైతులంటే అంత నిర్లక్ష్యం కనబడుతూ ఉన్నది. ఇప్పటికే వాతావరణ శాఖ ఈ 3-4 రోజులలో వర్షాలు పడవచ్చని మరి ఒక పక్క వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేస్తూ ఉన్నది. ఈ నేపథ్యంలో రైతుల యొక్క ధాన్యాన్ని కనుక షిఫ్ట్ చేయడంలో ఇబ్బంది పడితే మాత్రం తడిసిన ప్రతి గింజను కూడా ప్రభుత్వమే కొనుగోలు చేయాలి. జిల్లా కలెక్టర్ గారు మీరు ఆఫీసుల్లో కూర్చోవడం కాదు, మీకుండే సిబ్బంది ద్వారా పర్యవేక్షణ చేయండి. ఇది కేంద్ర ప్రభుత్వ వైఫల్యం, కేంద్ర ప్రభుత్వం ఇందులో ఏం లేదు, కేంద్ర ప్రభుత్వం అంటే రాష్ట్ర ప్రభుత్వం ఇద్దరు కలిసి రైతుల యొక్క మరి మోసం చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అదేవిధంగా ట్రాన్స్పోర్టేషన్లో వైఫల్యం, కావాల్సిన గోదామ్స్ను ఏర్పాటు చేయడంలో వైఫల్యం, మిల్లర్స్తో కోఆర్డినేట్ చేయడంలో వైఫల్యం. ఈరోజు ఇన్ని వైఫల్యాల మధ్య రైతులు తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడుతూ ఉన్నారు. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం చాలా టాప్ ప్రియారిటీలో రైతులు పండించినటువంటి వడ్లు కావచ్చు, మక్కలు కావచ్చు, మరి మిగతా ఏది పంటలైనా తక్షణమే మరి పంట పొలాల నుంచి సంబంధిత గోదామ్స్కు చేరే విధంగా చేయండి. రైతులకు కూడా నేను ఒక విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. ఈరోజు రైతులు మక్క అదేవిధంగా ప్యాడీ కోసిన తర్వాత గడ్డిని సొప్పను కాలబెడతా ఉన్నారు. దీనివల్ల పర్యావరణం పూర్తిగా మరి అతలాకుతలం అవుతూ ఉన్నది. మొన్న రేపాకపల్లెలో 2 రైతులు భార్యాభర్తలు చనిపోయింది. అంతకుముందు షాయంపేట మండలంలో ఒక రైతు చనిపోయిండు. మరి అదేవిధంగా చాలా రేపాక మొత్తం పల్లెలో మొత్తం ఊరంతా కూడా ఈ చనిపోవడానికంటే ముందే ఊరంతా మొత్తం కూడా అగ్ని ప్రమాదానికి గురి అయింది. ఈరోజు ఏ గ్రామంలో పోయినా అగ్ని ప్రమాదాలకు గురి అయి డ్రిప్పులు కాలిపోతున్నాయి. అదేవిధంగా అరటి తోటలు, పామాయిల్ తోటలు, మరి గతంలో కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు హరితారం కింద పెట్టినటువంటి చెట్లు కూడా కాలిపోతూ ఉన్నాయి. కాబట్టి పర్యావరణాన్ని పరిరక్షించే బాధ్యత మనందరిది. ఇప్పటికే చట్టం ఉంది. ఎవరైనా ఒక రైతు ఆయన పంట పొలాలను కాలబెడితే చట్టంలో పెనాల్టీస్ ఉన్నాయి. మరి ఇదే పరిస్థితి ఉంటే మాత్రం ఇంకా వేరే చట్టం చేయాల్సిన పరిస్థితి వస్తుంది. రైతు సోదరులకు కోరేది ఏంటంటే నా పొలంలో నేను కాలబెడితే ఏమవుతుంది అనుకుంటే పక్క పొలం కూడా కాలుతూ ఉన్నది, పక్కకుండే వాళ్ళకు కూడా ఇబ్బంది జరుగుతూ ఉన్నది. అంతేకాదు ఇప్పటికే వాతావరణం 45-46 డిగ్రీల టెంపరేచర్ దాటింది. దీనివల్ల ఇంటర్నల్గా ఇంకొక 2-3 డిగ్రీల యొక్క టెంపరేచర్స్ పెరిగిపోతూ ఉన్నాయి. అదేవిధంగా భూమిలో ఉండేటువంటి అనేక సూక్ష్మక్రిములు చనిపోతూ ఉన్నాయి. పిట్టలు కావచ్చు, చిన్న మరి అనేక సూక్ష్మక్రిములు మనకు సమాజానికి పర్యావరణానికి మేలు చేసేటువంటి కూడా చనిపోతూ ఉన్నాయి. కాబట్టి దయచేసి కాలబెట్టద్దని, పర్యావరణాన్ని పాడు చేయొద్దని ఈరోజు ఒక రైతుగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. ప్రజాప్రతినిధి అనేవాడు 5 సంవత్సరాలు చేసినప్పుడు ఆయన సమయంలో కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు, డెవలప్మెంట్ యాక్టివిటీస్లో కొన్ని శిలాఫలకాలు పెట్టుకుంటారు. అది నేను కావచ్చు, నాకంటే ముందున్న వాళ్ళు కావచ్చు, నా తర్వాత వాళ్ళు కావచ్చు. దురదృష్టం ఏంటంటే నా శిలాఫలకాలను టార్గెట్ చేస్తూ ఈరోజు ధ్వంసం చేస్తూ ఉన్నారు. మొన్న ఈ మధ్యలో అక్కడ ఒక హాస్పిటల్ దగ్గర శిలాఫలకం ధ్వంసం చేస్తే అధికారుల దృష్టి తిరిగితే మేము పెడతామన్నారు. ఇప్పటిదాకా అక్కడ పెట్టలేదు. నైట్ హోమ్ మరి ఎవరైతే హోమ్లెస్ పీపుల్ ఉన్నారో వాళ్ళకి సంబంధించిన దగ్గర అక్కడ వాళ్ళకి కొట్టిండ్రు. మొన్న వెజిటేబుల్ మార్కెట్ దగ్గర, ఇప్పుడు స్టేడియం దగ్గర ఒక పైలాన్ ఏర్పాటు చేస్తే దాన్ని కూడా కూలగొట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇదేదో శిలాఫలకాల వల్ల కొడితే మా పేరు తీసేసినట్టుంటుంది, అంతా మేమే చేసినట్టుంటుంది అని ఎవరైనా అనుకుంటే భ్రమ. శిలాఫలకాలను కూల్చివేయడం వల్ల మీరు అనుకోండొచ్చు, తాత్కాలికమైనటువంటి ఆనందం పడి ఉండొచ్చు, కానీ ఖచ్చితంగా ప్రజలకు తెలుసు
ఎవరి హయాంలో ఏం అభివృద్ధి జరిగింది, ఎవరి హయాంలో రోడ్లు వచ్చినాయి, ఎవరి హయాంలో ఈ ప్రాంతం అభివృద్ధి జరిగింది అనేది ప్రజల హృదయాల్లో ఉన్నది. కాబట్టి మీరు కూలగొట్టి ఆనందపడితే మాత్రం మీరు కూడా ఎవరు శాశ్వతంగా ఉండరు, ఇది గుర్తెలగాలి. మాజీలైన తర్వాత మళ్ళీ ఇంకో ప్రభుత్వం ఇంకో శాసనసభ్యుడు వచ్చినప్పుడు మళ్ళీ అవన్నీ కూలగొడతామంటే ఇది మీరే నేర్పుతున్నారు. నువ్వు నేర్పిన విద్య నీరజాక్ష అని మళ్ళీ వచ్చేవాళ్ళు కూడా అదే కొనసాగించే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇలాంటి ప్రయత్నాలు మానుకోవాలి. ఎక్కడైనా కూలగొడితే తక్షణమే వాటి పెట్టియమని ఈ సందర్భంగా కోరుతున్నాం, డిమాండ్ చేస్తున్నాం.